టు మెగా 9 టీవీ. నమ్మక ద్రోహం అనే పదానికి నిలువెత్తు రూపం ఈ ఘటన. పెళ్ళై 3 నెలలు కూడా నిండక ముందే కట్టుకున్న భర్తను కడతీర్చింది ఒక కిలాడి లేడీ. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో జరిగిన ఈ అత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మృతుడు ఆశీష్, నిందితురాలు అంజు భార్య భర్తలు. వీరిద్దరూ వాకింగ్కు వెళ్ళినప్పుడు వాహనం ఢీకొట్టి ఆశీష్ చనిపోయాడని అంజు నాటకమాడింది. కానీ పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును తలపించేలా మరో షాకింగ్ ఘటన బయటపడింది. ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళికతో మొగుణ్ణి కాటికి పంపింది నవవధువు. ఇంకా పోలీసుల దర్యాప్తులో కళ్ళు బైర్లు కమ్మే విషయాలు బయటకు వచ్చాయి. అసలేం జరిగింది ఇప్పుడు చూద్దాం. జనవరి 30 రాత్రి 9 గంటల సమయం. డిన్నర్ అయ్యాక వాకింగ్కి వెళ్దామని అంజుని భర్త ఆశీష్ను బయటకు తీసుకెళ్లింది. ప్లాన్ ప్రకారం ఒక నిర్మానుష్య రోడ్డు వైపు నడిపించింది. అక్కడ పొదల్లో దాక్కున్న అంజు ప్రియుడు సంజు, అతని స్నేహితులు రాకీ, బాదల్ ఒక్కసారిగా ఆశీష్పై దాడి చేశారు. దారుణంగా కొట్టి గొంతు నులిమి చంపేశారు. తరువాత ఆశీష్ మృతదేహంపై వాహనం ఎక్కించి అది రోడ్డు ప్రమాదంగా కనిపించేలా సెటప్ చేశారు. దొంగలు వచ్చారని నమ్మించడానికి అంజు తన మెడలోని బంగారం, చెవిరింగులు, ఫోన్ను నిందితురాలకు ఇచ్చేసింది. ఆ తర్వాత రోడ్డు పక్కన పడిపోయి స్పృహ కోల్పోయినట్లు నటించింది. అంజు చెప్పిన కథను పోలీసులు మొదట నమ్మారు. కానీ కొన్ని అనుమానాలు వారిని అసలు నిజం వైపు నడిపించాయి. భర్త అంత దారుణంగా చనిపోతే పక్కనే ఉన్న భార్యకు చిన్న గీత కూడా పడకపోవటం ఎస్పీ అమృత దూహాన్కు అనుమానం తెప్పించింది. రిపోర్ట్లో ఆశీష్ శరీరంపై వాహనం గుద్దిన గాయాల కంటే గొంతు నిలిమిన ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంజు ఫోన్ రికార్డ్స్ తీస్తే ఆమె తన ఇంటి దగ్గరే ఉండే సంజుతో నిత్యం టచ్లో ఉన్నట్లు తేలింది. ఘటనకు ముందు తరువాత వారి మధ్య పదుల సంఖ్యలో కాల్స్ వెళ్ళాయి. అంజు ఆశీష్ల పెళ్లి 3 నెలల క్రితం జరిగింది. కానీ అంజుకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పుట్టింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తన మాజీ ప్రియుడు సంజుతో కలిసింది. అప్పుడే భర్త అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశారు. పోలీసుల విచారణలో అంజు నేరం అంగీకరించింది. తానే నగలు ఇచ్చేశానని, యాక్సిడెంట్ అని నమ్మించటానికి నాటకం ఆడారని ఒప్పుకుంది. పోలీసులు అంజుతో పాటు ప్రియుడు సంజు, స్నేహితులు రాకీ, బాదల్ను అరెస్టు చేశారు. మేఘాలయాలలో సోనం రఘువంశీ తన భర్తను చంపిన ఘటన మరొక ముందే రాజస్థాన్లో అంజు అదే తరహాలో ఘాతుకానికి పాల్పడింది. అందుకే దీన్ని హనీమూన్ మర్డర్ 2.0 అంటున్నారు. క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు 2 కుటుంబాలను నాశనం చేస్తాయి. ప్రియుడి మోజులో పడి నిండు ప్రాణాన్ని తీసిన అంజు ఇప్పుడు జీవితాంతం ఓచలు లెక్క పెట్టాల్సిందే.